గాజాలో పూర్తి స్థాయిలో శాంతి స్థాపనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ట్రంప్ 20 సూత్రాల ఫార్మ్యులా తొలి దశ అమల్లో భాగంగా బందీల విడుదల ప్రారంభమైంది. మొదటి విడతగా 7 బందీలను రెడ్ క్రాస్ కి అప్పగించింది హమాస్. ఈ మేరకు రెడ్ క్రాస్ కాన్వాయ్ ఖాన్ యూనిస్ నుంచి ఇజ్రాయెల్ బయలుదేరి వెళ్లింది. బందీల విడుదలతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. రాజధాని టెల్ అవీవ్లోని హాస్టేజెస్ స్క్వేర్ వద్ద ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఇజ్రాయెల్ జెండాలను ప్రదర్శిస్తూ హర్షం వ్యక్తం చేశారు. బందీలకు స్వాగతం పలుకుతూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆయన సతీమణి సందేశం విడుదల చేశారు. దాదాపు 2 ఏళ్లు హమాస్ చెరలో మగ్గిన తమ వారు తిరిగి వస్తున్న సంతోషంతో బందీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు భావోద్వేగానికి గురైన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం హమాస్ వద్ద 48 మంది బందీలుగా ఉన్నారు. వీరిలో 20 మందే ప్రాణాలతో ఉన్నట్టుగా భావిస్తున్నారు. గాజాలోని 3 ప్రదేశాల్లో వీరిని దశల వారీగా హమాస్ విడుదల చేయనుంది. దీనికి ప్రతిగా తమ జైళ్లలో మగ్గుతున్న 2000 మందికి పైగా పాలస్తీన్ ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. విడుదల చేసే వారి జాబితాలను ఇజ్రాయెల్, హమాస్ ఇప్పటికే ఇచ్చిపుచ్చుకున్నాయి.